ఆమోసు గ్రంథము అధ్యాయము 7 పరిశుద్ధ వచనములు 10 నుండి 17 వరకు. అప్పుడు బేతేలు దేవలమున యాజకుడుగా నున్న అమస్యా ఇశ్రాయేలు రాజైన యరొబామునకు ఇట్లు వర్తమానము పంపెను. ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు. యరొబాము పోరున కూలుననియు ఇశ్రాయేలీయులను తమ దేశము నుండి ప్రవాసమునకు కొనిపోవుదురనియు చెప్పుచున్నాడు. అతడి పలుకులను దేశమిక సహింపజాలదు. అంతటా అమస్యా ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలి పొమ్ము, అచ్చట ప్రవచనము చెప్పి పొట్ట పోసికొనుము. బేతేలు రాజు కట్టిన ప్రతిష్ఠిత స్థలమును రాజధాని పట్టణము అయ్యున్నందున దీనిలో నీవిక ప్రవచింపవలదు అనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పాను, నేను ప్రవక్తను కాను, ప్రవక్తల సమాజమునకు చెందిన వాడనైనను కాను. నేను మందలు కాయువాడను, అత్తి చెట్లను సాగు చేయువాడను. కాని ప్రభువు మందల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుము అని ఆజ్ఞాపించెను. కావున నీవు ప్రభువు మాట వినుము. ఇశ్రాయేలీయులకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదనియు దైవోక్తులు పలుకవలదనియు నీవు నాతో చెప్పుచున్నావు. కావున అమస్యా, ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నీ భార్య నగరమున వేశ్యయగును, నీ బిడ్డలు పోరున చత్తురు, అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు. నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. ఇశ్రాయేలీయులను తప్పక తమ దేశము నుండి బందీలుగా కొనిపోవుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మత్తయి సువార్త అధ్యాయము 9 పరిశుద్ధ వచనములు 1 నుండి 8 వరకు. అంతటా యేసు పడవనెక్కి సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను. అప్పుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని కొందరు ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో, కుమారా, ధైర్యము వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు, ఇతడు దైవ దూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు, మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడిన వనుటయా, లేక నీవు లేచి నడువు మనుటయా? ఈ రెండింటిలోనూ ఏది సులభతరము? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు అధికారము గలదని మీకిప్పుడే తెలియనని పలికి ఆ రోగితో, నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన ఇంటికి పోయెను. అది చూచిన జన సమూహములు భయపడి మానవులకు ఎట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.